ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బహిరంగ ప్రదేశాల్లో మనం ప్రార్థన చేయమన్నప్పుడు చాలా గంభీరంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. అయితే మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా, యథార్థమైన ప్రార్థన కలిగి ఉంటారండి. అనేక సార్లు 2 నిమిషాల సందేశంలో నేను ఒక మాట జ్ఞాపకం చేశాను. టేప్ రికార్డ్ ప్రార్థన అంటే ఏంటో తెలుసా, వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభు నన్ను ఆశీర్వదించండి, నా భార్యని, నా బిడ్డలు, నా కుటుంబాన్ని, నా చుట్టూ ఉండండి, దేవదూతల కాపుదల్లో ఉంచండి, యేసు నామములో ఆమేన్ అంటుంటారు. కొన్నిసార్లు మీరు కూడా గమనించి ఉంటారు, నేను కూడా వేగంగా చేస్తుంటాను. కారణం ఏంటి అంటే ఎక్కువ లేట్ అయితే మీరు చూడరేమో అని భయం. టేప్ రికార్డ్ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఒకే ప్రార్థన ఉంటుంది, ఒకే స్పీడ్లో ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ టక్కన ముగించిపోతుంది అనమాట. అయితే గమనించండి ప్రియులారా, నేను ఒక ప్రాంతానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ముందు ప్రార్థన చేస్తాను. ప్రభువా మీరు సహాయం చేయండి, మీరు వాడుకోండి అని. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాను తప్పకుండా. ప్రభువా మీరు నాకు ఇచ్చిన పనిని బట్టి మీకు స్తోత్రం, నేను ఈరోజు 100% కరెక్ట్గా చేయలేకపోయాను. ప్రభువా మీరు ఇచ్చిన పనికి న్యాయం చేయలేకపోయాను, ఇదిగో 70% చేశాను, 50% న్యాయం చేయగలిగాను. కారణాలు చాలా ఉంటాయండి. అక్కడికి వెళ్ళినప్పుడు పిఎస్ సిస్టమ్ పనిచేయదు, కొన్నిసార్లు వాతావరణం అనుకూలించదు, సమయం మనకి ఇవ్వరు, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే వచ్చిన తర్వాత తిరిగి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ప్రభువా మీరు ఇచ్చిన పనిని నేను చేయలేకపోయాను. ప్రభువా ఇదిగో నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ప్రభువా నాలో ఈ తప్పిదములు ఉన్నాయి, ప్రభువా నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది. వ్యక్తిగత ప్రార్థనలో జాగ్రత్తగా గమనించండి. మరొక్కసారి చెప్తున్నాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన యథార్థవంతమైనదైతే దేవుడు దాన్ని అంగీకరించి మీరు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటిలో నుంచి దేవుడు మీకు విడుదలనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఏరా కింద పడ్డావు అంటే ఇది ఒక రకమైన పల్టీ అన్నాడు అనుకోండి, వాడిని ఎవరు మార్చలేరు. మీరు కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా ప్రార్థించేటటువంటి ఆ యొక్క అవకాశం మీకు ఉన్నప్పుడు యథార్థంగా ప్రార్థన చేసి దేవుని మేలులు పొందుకుంటారా, లేకుంటే టేప్ రికార్డ్ ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారా, మీ ఇష్టం. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.